గుడ్ మార్నింగ్ మా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యము ఆయన చేయటానికి దేవుడు సిద్ధముగా ఉంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు మన జీవితంలో అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యములు చేసేటువంటి దేవుడు మన దేవుడు ఉంటున్నాడు. ఈరోజు ఒక మాట తీసుకొని వచ్చి ఉంటున్నాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనము. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. ఈరోజు దేవుని యొక్క మాట ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనము. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా ఇక్కడ రాస్తూ ఉన్నటువంటి మాటలు రాబోవు కాలములందు నిరీక్షణ కలిగినట్లు మన జీవితంలో ఏదైనా శ్రమ, ఏదైనా కష్టము, ఏదైనా శోధన, ఏదైనా ఇబ్బంది, ఏదైనా కన్నీరు మన జీవితంలో ఉంటుందేమో. అయ్యో, ఎందుకు నా జీవితంలో ఇది జరుగుతుంది, ఎందుకు నా జీవితంలో ఈ పరిస్థితి ఉంది, ఎందుకు నా జీవితంలో ఇలాంటి స్థితి ఉంది, ఎందుకు నా జీవితంలో ఈ కష్టం వచ్చింది అని మనం అనుకుంటాం కదా. కానీ రాబో కాలంలో నిరీక్షణ కలిగించటానికే, నిరీక్షణ మన జీవితంలో కలిగించి దేవుడు ఏ విధమైనటువంటి అద్భుతాన్ని చేస్తాడో, దేవుడు ఏ విధమైనటువంటి సూచక్రియ చేస్తాడా అనేటువంటిది తెలియచేయట కోసమే అవి సమాధానకరమైనటువంటివే కానీ హానికరమైనటువంటివి కాదు. ఏది కూడా, ఏ శ్రమ కూడా, ఏ దుఃఖము కూడా, ఏ బాధ కూడా, ఏ భయము కూడా, ఏ ఆందోళన కూడా నీ జీవితంలో అది హానికరమైనది కాదు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఉద్దేశపూర్వకంగానే దేవుడిని ఎడల కార్యం చేస్తూ ఉన్నాడు. ఆ కార్యము నీ జీవితంలో కార్యం చేస్తూ దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. కాబట్టి ఏ శ్రమైనా, ఏ దుఃఖమైనా, ఏ బాధ అయినా భయపడకు. దేవుని వైపు చూడు. దేవుడు అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. అద్భుతమైనటువంటి క్రియ ఆయన నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఏ సమస్యలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ భయంలో ఉన్నా దేవుని వైపు మాత్రమే చూడు. దేవుడు ప్రతిదీ కూడా సమాధానకరమైనటువంటిది దేవుడు నీ జీవితంలో మార్చి నిన్ను ఆయన బలపరచబోతున్నాడు. అలాంటి కృప, మహిమ, దీవెన దేవుడు మనకి దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నీ వైపు మేము చూస్తున్నాం. రాబో కాలమందు నిరీక్షణ కలిగించడానికి, ముందున్నటువంటి కాలంలో నిరీక్షణ కలిగించడానికే సమాధానకరమైనటువంటివే కానీ ప్రభా, మా జీవితంలో హానికరమైనటువంటివి ఏవి కూడా కాదు. మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని నడిపిస్తున్న దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ఎడల నీ కార్యమును జరిగిస్తున్న దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దేవా యేసయ్య, ప్రతిదీ మేలుకరంగా మా జీవితంలో మార్చమని, నీ బిడ్డలు ఏ శోధనలో, ఏ కన్నీరులో, ఏ కష్టంలో, ఏ దుఃఖంలో, ఏ వ్యాధుల్లో ఉన్నారో వాటన్నిటిలో నుండి వారిని విడిపించి సమాధానకరమైనటువంటి జీవితాన్ని వారికి దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ప్రతిదీ కూడా సమాధానకరంగా మీ జీవితాన్ని మార్చును గాక. ఆమేన్.